ఆంధ్రుల కలల రాజధాని సగర్వంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు సంకల్పంతో అమరావతి కొత్త సొబగులద్దుకుంటోంది. కూటమి సర్కారు పాలనతో పచ్చదనాన్ని రంగరించుకుంది. అదిగో అమరావతి అంటూ యావత్ ప్రపంచం మైమరిచి చూసేలా పునర్నిర్మాణం జరుగుతోంది. జగన్ హయాంలో అమరావతి ఒక ఎడారిలా మారింది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతి కొత్త కళ సంతరించుకుంది. కొత్త ఆశలతో ఊపిరి పోసుకున్న ఆంధ్రుల కలల రాజధాని ఇప్పుడు సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏపీ రాజధాని అమరావతిలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. చెప్పినట్లుగానే చంద్రబాబు గేర్ మార్చడంతో అమరావతి పునర్నిర్మాణం పనులు సూపర్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. అటు రాజధాని అమరావతికి రుణం రాకుండా వైసీపీ చేసిన కుట్రలు ఫలించలేదు. వైసీపీ ఫిర్యాదుల్లో పసలేదని తేల్చేసిన ప్రపంచ బ్యాంక్ పాలకవర్గం రాజధానికి రుణం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు అగ్రిమెంట్పై ఏపీ ప్రభుత్వం తరపున సంతకాలు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అమరావతిలో పెరిగిపోయిన కంపను తొలగించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో రుణాన్ని కూడా సమకూర్చుకుంది. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు కలిపి 15,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో కలిపి 16,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు రుణంగా సమకూర్చారు. ఈ రుణ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే 6 నెలల్లోనే ఇంత పురోగతి ఉంటుందని ఊహించని వైసీపీ రాజధాని అమరావతిపై విష ప్రచారానికి పూనుకుంది. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు కాకుండా వైసీపీ అప్పుడే ఫిర్యాదు కూడా చేసింది. అయితే ప్రపంచ బ్యాంకు పూర్తి పాలకవర్గం ఈ ఫిర్యాదును తిరస్కరించింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో పాటు బ్యాంకు పాలకవర్గంలోని డైరెక్టర్లకు, ఆ బ్యాంకులో అత్యధిక భాగస్వామ్యం ఉన్న అమెరికాలోని సంబంధిత శాఖకు కొందరు వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. వాటిపై ప్రపంచ బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో అమెరికాకు చెందిన డైరెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు స్వయంగా చేసిన మరికొంతమందితో చేయించిన ఫిర్యాదుల్లో 3 అంశాలను ప్రధానంగా బ్యాంకు పాలకవర్గ సమావేశంలో చర్చించారు. అనంతరం అవి నిజం కాదని తేల్చారు. వైసీపీ చేసిన ఫిర్యాదుల్లో పసలేదని తేల్చేసిన ప్రపంచ బ్యాంకు పాలకవర్గం బ్యాంకు రుణం మంజూరు చేసేందుకు నిర్ణయించింది. 4 రోజుల క్రితమే ప్రపంచ బ్యాంకు పాలకవర్గం రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక ఆ అగ్రిమెంట్ ను గురువారం పంపించారు. మరోవైపు ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన టెండర్లు ఖరారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రపంచ బ్యాంకు ఓ బృందాన్ని కూడా నియమించింది. అతి త్వరలోనే ప్రపంచ బ్యాంకు నిధులతో టెండర్లు పిలిచేందుకు CRDA సన్నాహాలు చేస్తోంది. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూనే వస్తోంది. ఇందులో ప్రధానంగా రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ప్రభుత్వం వాటా కింద ఉన్న భూములను వివిధ సంస్థలకు కేటాయించిన అనంతరం మిగిలిపోయిన ల్యాండ్ బ్యాంక్ నుంచి భూమి అమ్మటం ద్వారా వచ్చే నిధులను తీసుకువచ్చిన రుణం కింద చెల్లించనున్నారు. ఈ రుణం తీర్చడంతో పాటు భవిష్యత్తులో రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఈ నిధులను కూడా వినియోగించనున్నారు. వైసీపీ ఎన్ని అభండాలు వేసినా 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదల కోసం ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారో అలాంటి టిట్కో ఇళ్లని గత ప్రభుత్వం ఏదైతే ఆపేసిందో దాన్ని మళ్ళా స్టార్ట్ చేస్తున్నా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. అటు అమరావతి ఆర్థికంగా నిలదొక్కుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి అయ్యేలా కూటమి సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాజధాని నిర్మాణానికి రుణం ఇస్తున్న ప్రపంచ బ్యాంకు కూడా అమరావతిలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహకంగా ఉండాలని నిర్దేశించింది. అందులో భాగంగానే అమరావతి రాజధాని రాష్ట్రంలో అత్యున్నతమైన ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వీలుగా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించేలా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించింది. PGMC నేతృత్వంలో అమరావతిలో ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఏపీ అభివృద్ధికి స్థూల విలువను చేర్చడంలో ప్రస్తుతం విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది. సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్లో తిరుగులేని స్థానంలో ఉంది. ఆ తర్వాత 2, 3 స్థానాల్లో NTR, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. దీంతో అమరావతి నగరాన్ని కూడా ప్రధానమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో CRDA అడుగులు వేస్తోంది. తెలంగాణకు అత్యధిక ఆదాయ వనరుగా హైదరాబాద్ ఎలా ఉందో అలాగే ఏపీకి కూడా అమరావతి ఆ స్థాయిలో ఉండాలని CRDA భావిస్తోంది. దీనికోసం IT రంగాన్ని ప్రోత్సహించడం, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో పాటు విద్యారంగానికి పెద్దపీట వేయడం వంటివి చేయనుంది. మొత్తం మీద అమరావతికి ఇప్పుడు మహర్దశ నడుస్తోంది.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో కొత్త కళ రంగరించుకుంది. రైల్వే ప్రాజెక్ట్, డ్రోన్స్ హబ్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల వెలువ. మరోవైపు జనవరి నుంచి మొదలు కానున్న రాజధాని పనులు. అమరావతి ఇప్పుడు పచ్చగా ఉంది, కళకళ్లాడుతూ మెరిసిపోతోంది.